గం గణపతయే నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం అపేతకుచాంద సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణగిరియోగినే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ సద్గోష్ఠిలో హాజరైనటువంటి పుణ్యాత్ములైన భక్తులు అయిన మీ అందరి పాద పద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా మందికి తెలుసు, సాధకులైన వారికి ఒక గొప్ప రోజు, సంపూర్ణ చంద్రగ్రహణం అని చెబుతున్నారు. గ్రహణాలు వచ్చినప్పుడు సాధకులు ఎక్కువ ఉపకారం పొందుతారు. ఇంకా సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చెప్పనే అక్కర్లేదు, చాలా ఎక్కువ ఉపకారం పొందుతారు. ఎలా చేస్తారంటే, గురువు దగ్గర మంత్రం తీసుకుంటే సరే, ఆ మంత్రం గ్రహణ కాలం అంతటా కూడా జపం చేస్తారు. చక్కగా నిండుగా జపం చేస్తారు. అలా చేయడం వల్ల గ్రహణం యొక్క అస్థితిని, సంపూర్ణ గ్రహణం, పాక్షి గ్రహణం, ఆ స్థితిని బట్టి, అలాగే ఎవరైతే మంత్ర జపం చేస్తున్నారో వారు ఉన్న పరిస్థితిని బట్టి, అలాగే వారు ఎంత డెడికేషన్తో చేశారో దానిని బట్టి చక్కగా ఎన్నో రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్పినాయని చెప్పి పెద్దలు చెబుతారు. భక్తులు అయిన మీరు, అలాగే సాధకులైన మీరు, అలాగే మంత్రాలు
తీసుకున్నటువంటి మీరు ఇంకా గొప్పదనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక గంట పాటు అందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నాక ఈ మాధ్యమం ద్వారా పరమేశ్వరుణ్ణి మీలో కలుపుకుంటున్నారు. పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని మీరు స్మరించుకుంటున్నారు. పరమేశ్వర తత్వం ఏ రూపంలో అయినా చక్కగా టీచర్స్, చాలా మంచి టీచర్స్ దొరికారు. అది కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. సోమవారం నుంచి శనివారం వరకు కూడా చక్కగా మంచి మంచి సద్గ్రంథాలు అని ఏవైతే మన ధర్మంలో చెప్పబడినాయో అటువంటి గ్రంథాలని భగవాన్ మెచ్చుకున్న గ్రంథాలను కూడా అలాగే మన గురుదేవులు చెప్పిన సబ్జెక్టును కూడా ప్రతిరోజు కూడా ఒక గంట పాటు వారు ఎంతో శ్రద్ధతో ప్రేమతో చెప్పటం, మీరు ఎంతో శ్రద్ధతో భక్తితో వినటం, దీనివల్ల ఈ జన్మలు నీతో అయిపోతున్నాయి. ఆ రోజుకి ఆ రోజు పరమ పావనం అయిపోతున్నాయి. ఈ 2 to 3 అవకాశం లేని వారు ఉంటారు. అటువంటి వారికి ఆదివారం నాడు సెలవు ఉండవచ్చు కాబట్టి ఆదివారం నాడు వినొచ్చు. ఏ విధంగా చూసినా టీచర్స్ కానీ అలాగే డిసైపుల్స్ కానీ, అంటే చెప్పేవారు కానీ వినేవారు కానీ చాలా చక్కటి ప్రయాణంలో ఉన్నారు. మీ సాధన చక్కగా వెళ్తుంది. ఎక్కువ శాతం మనకి గృహిణిలో ఉన్నారు. గృహిణులైన మీరు చక్కగా పొద్దుటే లేస్తున్నారు, గృహం శుద్ధి చేసుకుంటున్నారు, దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నారు, మనసుని శుద్ధి చేసుకోవడం కోసం దీపారాధన చేసుకుంటున్నారు, ఒక అష్టోత్తరం చేసుకుంటున్నారు. అంతేకాక ఉదయం ఒక మాల, సాయంత్రం ఒక మాల చక్కగా గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్ని జపిస్తున్నాను. ఎన్నిటికంటే ముఖ్యంగా ఎంత మంత్రం చేసుకున్నా కానీ ప్రతిరోజు కూడా సత్సంగం వాళ్ళతోటి అనుబంధం కలగజేసేలాగా సద్గురువు యొక్క గ్రేస్ని అంట పెట్టుకునేలాగా ప్రతిరోజు కూడా ఒక గంట పాటు మీరు సద్గోష్ఠి జరుపుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే మనం అందరం కూడా సబ్జెక్ట్ చెప్పేవారు కానీ శ్రవణం చేసేవారు కానీ మనం అందరం కూడా ఒక గొప్ప అదృష్టంలో ఉన్నాం. భగవాన్ యొక్క గ్రేస్, ఒక దయ, కరుణ అనే ప్రవాహంలో మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. మన యొక్క భౌతిక పరిస్థితులు
ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే మన యొక్క ప్రారంధాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మన ప్రారంధాలు సుఖ ప్రారంధాలైన దుఃఖ ప్రారంధాలైన లేదా రెండింటి యొక్క మిశ్రమం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఒక మహా అనుగ్రహ ప్రవాహంలో ప్రయాణిస్తున్నాం. ఓరమని గాలి వేస్తూ ఉంటే తెరచాప ఎత్తితే చాలు, తెడ్డు కూడా వేయక్కర్లేదు, తెరచాపే తీసుకెళ్ళిపోతుంది ఆ గమ్యానికి. వెనకాల చుక్కాను పట్టుకుని ఎవరైతే ఉంటున్నారో వారు కరెక్ట్గా చుక్కాను పడితే సరిపోతుంది. అంతా ఒక మహా అనుగ్రహంలో ఇప్పుడు ఎవరైతే ఈ సద్గోష్ఠిలో పాల్గొంటున్నారో వారందరూ కూడా ఒక మహా అనుగ్రహ ప్రవాహంలో వెళ్తున్నారు. ఒంటరిగా లేరు. ఒక సత్సంగం అనే ఒక నౌక ఎక్కేసి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు చక్కగా కూర్చొని ప్రయాణిస్తున్నారు. మీరందరూ కూడా ఇంచుమించు అందరూ ఎప్పుడోకప్పుడు మంత్రం తీసుకున్నవారే కాబట్టి ఈరోజు జరిగే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పుట్టప్పుడు మనం జపమాలతోటి ఒక మాల చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గ్రహణం టైంలో ఆద్యంతం కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా అదే జపమాలతో మరి మంత్రం చేసుకుంటే ఎన్నో రెట్ల ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్పినవి. అలా శాస్త్రాలు చెప్పినవి అని అనుభవంతో ఎంతో మంది పెద్దలు చెప్పారు. ఆ ఎన్ని రెట్లు అనేది మనకి ఆసక్తిగా ఉంటుంది మానవులం కాబట్టి. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ గ్రహణం సంపూర్ణ గ్రహణం అయితే ఎక్కువ నిండుగా ఉంటుంది. అలాగే మనం ఏ పరిస్థితుల్లో ఉండి చేస్తున్నాం, మనం ఏమన్నా కష్టాల్లో ఉండి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఫలితం. ఒక ప్రారంభం అనుభవిస్తూ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒక రకమైన ఫలితం. ఎన్నిటికంటే ముఖ్యంగా మనం వేరు భావన లేకుండా ఆ మంత్రాధిష్టాన దేవత మీదే పూర్తిగా 100% మనసు పెట్టి చేస్తే, డెడికేషన్తో చేస్తే అది కొన్ని లక్షల రెట్లు, కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది అని. అంటే ఉదాహరణకి మీరు పూర్తి డెడికేషన్తో చేస్తున్నారు అనుకోండి, ఏ మంత్రం అయితే చేస్తున్నారో అది చంద్రుడు శివుడి నెత్తి మీద ఉంటాడు కాబట్టి శివుడిది అయితే ఎక్కువ, ఆయనకు కూడా ఇష్టం. చేత శివమంత్రం ఎక్కువగా చేస్తారు చంద్రగ్రహణానికి. సూర్యగ్రహణానికి నారాయణ మంత్రం చేస్తారు. కానీ ఏది చేసినా కానీ ఫలితం మాత్రం బాగా వస్తుంది. దాంట్లో ఏ తేడా ఉండదు. మనకి ఇష్టం ఏదైతే అది చెయ్యొచ్చు. రామన్నా చెయ్యొచ్చు. రాముడికి శివుడికి భేదం ఏమి లేదు. వారికి లేని భేదం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక జపమాల ఉదయం ఒకటి,
సాయంత్రం ఒకటి చేస్తారనుకోండి, రోజు 2 సార్లు చేశారనుకోండి, ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చేశారనుకోండి, అప్పుడు ఒక ఫలితం వస్తుంది. అలా కాకుండా గ్రహణ సమయంలో మీరు నిండు మనస్సుతోటి మీ ప్రేమని, భక్తిని, విశ్వాసాన్ని, మూడింటిని, ప్రాణాన్ని అక్కడ పెట్టి చేస్తే కనుక 1,00,00,000 రెట్లు ఫలితం వచ్చిందనుకో. ఉదాహరణకు 1,00,00,000 రెట్లు ఫలితం వచ్చిందనుకో, అంటే మీకు జపమాలని 1,00,00,000 సార్లు చెప్పిన దాంతో సమానం. ఎంత గొప్ప అదృష్టం చూడండి. మనం ఎన్నో పనుల్లో ఉంటాం, మన ఆయు ప్రమాణం కూడా తక్కువే. దేవతల్లాగా, నదుల్లాగా, గ్రామ దేవతల్లాగా మనకు ఎక్కువ ప్రమాణం ఉండదు. అలాగే అది నిర్ణయించబడిపోయి ఉన్నప్పటికీ కూడా మనకు తెలియదు మనం ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది మనకు తెలియదు. అలాగే ఒకవేళ ఎక్కువ కాలం బ్రతుకుతాం అనుకున్నా కానీ జపమాలతో జపం చేసే శక్తి ఉంటుందని, అలాగే అటువంటి పరిస్థితులు ఉంటాయి ముందు ముందు అని మనం ఏం చెప్పగలం? చెప్పలేం. మన చేత ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనం సద్వినియోగం చేసుకుంటే, ఈ రాత్రి మీరు చేసిన ఒక మాలకే 1,00,00,000 రెట్ల ఫలితం వచ్చిందనుకోండి, ఎన్ని మాలలు అవుతాయి? గ్రహణం పట్టు విడుపు సమయాలు తెలుసుకోండి. నాకు ఎవరో చెప్పారు కానీ మనకు వచ్చేసింది. వస్తే 9 నుంచి 2:30 వరకు అని ఎవరో చెప్పారు. 3:30 గంటలు అనుకోండి. కొన్ని అరగంట మీకు మనసు డివేట్ అయిందనుకోని అది పక్కన పెట్టేసిన కనీసం 3 గంటల పాటు ఎన్ని జపమాలు చేసుకోవచ్చు. ఒక్కొక్క జపమాల చేసిన దానికి 1,00,00,000 సార్లు చేసిన ఫలితం వచ్చిందనుకోండి, మీరు ఎంత అభివృద్ధిలోకి వచ్చేస్తారు. ఇదంతా కూడా ఈ సత్సంగంలో ఉన్నటువంటి భక్తులమైన మనందరి మీద అరుణాచలేశ్వరుడు, భగవాన్ రమణులు, సద్గురుదేవులు, నాన్నగారు వారి యొక్క అనుగ్రహం మనకి ఈ విధంగా కుంభవృష్టిలాగా కురుస్తుంది అని అర్థం చేసుకుని, ఓ పరమేశ్వర, నిన్ను ఈ చంద్రగ్రహణం రోజుని నేనంటూ దేహంగా ఉన్నాను అని అనుకుంటున్నాను కాబట్టి నన్ను నీలో ఐక్యం చేసుకోవటానికి అల్టిమేట్ గోల్ అదే కాబట్టి ఈ లోపు నా చేత శ్రద్ధగా సాధన చేయించేది కూడా నువ్వే. నాకు అంత శక్తి కానీ, అంత భక్తి కానీ, అంత విశ్వాసం కానీ నాకు లేవు. ఒకవేళ ఉన్నా కానీ అది అంతంత మాత్రమే. ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే నా మనసంతా ఆ కష్టం వైపు వెళ్ళిపోతుంది. నేను స్మరించకుండా ఉన్నా, జపమాలు తిప్పినా కానీ ఆ కష్టం తాలూకు తలంపులు వెంటాడి వేధిస్తున్నాయి. ఓ పరమేశ్వర, నువ్వు నన్ను సత్సంగంలో పెట్టావు. నీ అనుగ్రహమే నన్ను సద్గురుదేవుల దగ్గరికి తీసుకెళ్ళింది. బహుశా పూర్వజన్మల్లో కూడా నేను తెలిసి కానీ తెలియక కానీ
అరుణాచలం చుట్టూ తిరిగి ఉంటాను, లేదా నన్ను నేను మరచి ఏదో ఒక మంచి పని చేసి ఉంటాను, లేదా ఈశ్వర ఆరాధన చేసే ఉంటాను. అది తెలిసి చేసినా, తెలియక చేసినా, కోరికతో చేసినా, నువ్వు దయాళువు కాబట్టి నన్ను ఈ జన్మలో జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టావు ప్రభు. ఈ లోకం అశాశ్వతం, ఈ జన్మ అయిపోతుంది, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటుంది. అప్పుడు ఏ దేహం అయితే వస్తుందో ఆ దేహమే నేను అనుకుంటాను. అప్పుడు ఏ కుటుంబం అయితే వస్తుందో ఆ కుటుంబమే నాది అనుకుంటాను. అప్పుడు మళ్ళీ చదువు, కష్టపడటం, సంసారం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక కాటికి వెళ్ళే వరకు కూడా నేను ఈ దేహాన్ని, ఆ కుటుంబంలో వాళ్ళందరూ నా వాళ్ళు. ఇంకా నేను బాగుంటమే కాదు, నా ఇంట్లో వాళ్ళందరూ బాగోవాలి. నా మనవాళ్ళే కాదు, మన మనవాళ్ళు కూడా చూడాలి నేను. వాళ్ళందరూ బాగు కోరుకోవాలి నేను. వాళ్ళందరి కోసం నేను పూజిస్తానే ఉండాలి. ఇలాగా దేహ బుద్ధి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఏనాటికైనా ఈ జన్మలో తరుగుతాయంటే తరుగు, తగ్గుముఖం పడతాయంటే పట్టు. పరమేశ్వరుడికే మన మీద కరుణ కలిగి, అయ్యో వీళ్ళ దేహబుద్ధిలో కొట్టుకుపోతున్నారు, ఎన్ని జన్మలు ఎత్తుతున్నారు వీళ్ళు. నిజమైన ఆనందం వాళ్ళ హృదయంలో నేనుగా ఉన్నప్పటికీ నన్ను వాళ్ళ హృదయంలోనే పెట్టుకొని లోపలికి చూసుకోవటం చేత కావటం లేదు వీళ్ళకి. ఎందుచేతనంటే దేహబుద్ధి వల్ల బయటకు చూడటమే ఎన్నో లక్షల సంవత్సరాలు అలవాటు అయిపోయింది. కొన్ని లక్షల సంవత్సరాలుగా లోపలికి చూసే ఆ తలుపు గడేసేసి ఉంది. ఆ గడ తీయటం వాళ్ళు అవ్వట్లేదు. అందువల్ల వీళ్ళకి ఒక సత్సంగాన్ని ఇద్దాం, ఒక సద్గురుని ఇద్దాం. ఏదైతే పరమేశ్వర తత్వం ఉందో నా ఆ తత్వాన్ని అనుభవంలోకి ఇచ్చి ఒకరిని అక్కడ పెడతాం, వీరందరినీ కూడా ఆ నౌకలో ఎక్కించుకొని తరింపజేద్దాం అనే పరమేశ్వరుడు యొక్క సంకల్పం ఉండటం వల్ల మనం అందరం కూడా ఈ సత్సంగం అనే నౌక ఎక్కి కూర్చుందాం. మనంతటా మనం మోక్షాన్ని పొందాలి అని ఎంతో మంది జిజ్ఞాసులు ఉంటారు. అలా వచ్చి ఉండం బహుశా. కొంతమంది పుణ్యాత్ములైన వారు, పరమ పవిత్రులైన వారు కొంతమంది ఉండవచ్చు కాక, కానీ ఎక్కువ శాతం మంది అలా ఉండరు. మన గురుదేవులు నాన్నగారు ఒక సందర్భంలో చెప్పారు, ఐన్స్టీన్ అంతటి వాడు ఒక మాట అన్నాడంట. ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త కానీ పోయే ముందు కాలంలో ఒక 2 years పోతాడనగా ఆయన మనసులో చాలా మార్పు వచ్చింది. ఆయన కూడా జీవితాంతం యోగిలాగా బతికాడు అని చెప్తారు. జ్ఞాని యొక్క
సాహచర్యం కోసం నువ్వు దరిదాపుల్లో జ్ఞానులు దొరకకపోతే, జ్ఞాని ఎక్కడో భూమండలం అంచుల్లో ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి నువ్వు వెళ్ళిపో. ఎంత దూరమైనా సరే వెళ్ళు. భూమండలం అంచులు అంటారు. ఈ భూమండలం అంచుల దగ్గర ఎక్కడో ఉన్నాడు ఒక జ్ఞాని అని నీకు తెలిస్తే, అలా అనిపిస్తే వెంటనే వెళ్ళిపో అక్కడికి అని వెళ్ళి ఆ జ్ఞాన్ని దర్శించు. ఆ జ్ఞాని గైడెన్స్ నువ్వు తీసుకుని అప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించు. అప్పుడు నీకు ఖచ్చితంగా జ్ఞాన మార్గంలో ఎంతో కొంత ప్రయాణం చేస్తావు. లేదా ఆ జ్ఞానాన్ని నిండైన శరణాగతితో నువ్వు ఆశ్రయిస్తే ఈ జన్మలోనే పొందవచ్చు ఆత్మజ్ఞానాన్ని. భూమి మీదకు వచ్చిన పని ఈ జన్మలోనే అయిపోవచ్చు అని మన గురుదేవులు మహాశాస్త్రవేత్త ఐన్స్టైన్ చెప్పిన మాటని చాలా మీటింగుల్లో చెప్పేవారు. అసలు జ్ఞాని అని గుర్తించడం చాలా కష్టం. మనలో పవిత్రత ఉంటే, మనలో ఉన్న పవిత్రత మాత్రమే జ్ఞానిని గుర్తించే తత్వాన్ని ఇస్తుంది. జ్ఞాని సన్నిధిలో మన హృదయంలో ఏదైతే భగవాన్ హృదయంలోనే పరమేశ్వరుడు ఉన్నాడని చూపిస్తాం, ఆ హృదయంలో ఏవేవో అనుభూతులు వస్తాయి. జస్ట్ జ్ఞాని సన్నిధి మాత్రం చేత. ఇంకా చెప్పాలంటే జ్ఞానిని స్మరిస్తే చాలు, వారు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఏవేవో అనుభూతులు వస్తూ ఉంటాయి. అదే పలానా అనుభూతి ఎలా ఉంది అని చెప్పటానికి కూడా మాటలు ఉండవు. అక్కడ అనుభూతిని మాటల ద్వారా చెప్పటం చాలా కష్టం. కానీ జ్ఞాని వల్ల ఆ సన్నిధి అంటే దగ్గరే ఉండక్కర్లేదు, ఎంత దూరం ఉన్నా కానీ జ్ఞాని మాట కానీ జ్ఞాని రూపం కానీ మనం దర్శించినంత మాత్రం చేత ఏదో రూపంలో, కనీసం టీవీలో చూసినా సెల్ ఫోన్లో చూసినా కానీ మనలో ఒక మార్పు వచ్చేస్తే, హృదయంలో ఒక స్పందన వస్తే, మనలో ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో, ఏదైతే మోక్షం ఉందో దాన్ని పొందటానికి ఒక ఛానల్ని పరమేశ్వరుడే ఓపెన్ చేశాడు. దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోము అనేది మన మీద ఆధారపడి ఉంటాం. కనీసం ఆ ఛానల్ని ఏ పరమేశ్వరుడైతే ఓపెన్ చేశాడో దాని ద్వారా మనకి ఎంతో కొంత శాంతి రావటం కానీ, లేదా రూపం చూసిన వెంటనే దేహంలో కూడా ఏవో మార్పులు వస్తున్నట్టు కానీ, ఇలా సాధకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పవిత్రత అనేది ఎంతో కొంత పొంది ఉంటారో, వారు ఆ జ్ఞాని సన్నిధికి పరమేశ్వరుడు చేత తీసుకెళ్ళబడతారు. ఉదాహరణకి ఇక్కడ అరుణాచలంలో ఒక అమ్మాయి వియత్నాంలో ఉంటుంది. అది వేరే దేశం.
ఆ అమ్మాయికి 6 బ్రదర్స్ ఉంటారు. ఎక్కడో పుస్తకంలో అరుణాచలం అని చదివారు. ఆ మాట చదివిన వెంటనే ఏదో ఒక ఆకర్షణ పుట్టింది. అరుణాచలం అరుణాచలం ఏంటిది అరుణాచలం అని చూస్తే, నెట్లో చూస్తే ఇండియాలో ఉంది అరుణాచలం వచ్చింది. అరుణాచల ప్రదేశ్ అని ఇంకోటి ఉంది, అదా ఇదా అంటే చూసుకుంది. అరుణాచలం అంటే ఇండియాలో ఉంది, సౌత్ ఇండియాలో ఉంది అని క్లారిటీ వచ్చింది. డైరెక్ట్ అరుణాచలం వచ్చింది. అరుణాచలం అంటే ఒక కొండ రూపంలో శివుడు ఉంటాడని, ఆయనకి లింగ రూపం కూడా ఉంటుందని, ఆయన పరమేశ్వరుడని అది ఏమీ తెలియదు. ఇక్కడ గిరి చుట్టూరు తిరుగుతారని కూడా తెలియదు. ఇండియన్ కాదు కాబట్టి అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా ఉంటారా ఈ స్టోరీస్ అసలు ఏమీ తెలియదు. అరుణాచలం అనే ఒక పుస్తకంలో చదివిన వెంటనే ఒక ఆకర్షణ పుట్టింది. ఆ ఆకర్షణ ఆఖరికి ఏం చేసింది, అరుణాచలం వచ్చి ఈ గిరిని చూస్తే ఎవరో చెప్పారు దీని చుట్టూ తిరుగుతారు, ఈయన కొండ రూపంలో ఉన్న దేవుడు ఈశ్వరుడు, ఈయన పేరు శివ అని ఒక అబ్బాయి చెబితే శివ అన్న పదం కూడా వినలేదు ఆ అమ్మాయి. ఎక్కడో వియత్నాం అమ్మాయి అరుణాచలం అనే ఆ మాట ట్రిగ్గర్ అయింది. అంటే పూర్వజన్మల్లో అరుణాచలంతో ఆ అమ్మాయికి ఖచ్చితంగా బంధం ఉండే జరుగుతుందా, లేదా పూర్వజన్మలో అరుణాచలం చూడకపోయినా ఆ అమ్మాయికి ఒక పవిత్రత వచ్చింది. డైలీ లైఫ్లో చేసుకునే పనుల వల్ల, త్యాగం వల్ల ఒక పవిత్రత వచ్చింది. ఎక్కడో వియత్నాంలో ఉన్న అమ్మాయికి ఈ అరుణాచలేశ్వరుడు కృప దొరికింది. అందుచేత అరుణాచలం అని పేరు విన్న వెంటనే ఆ అమ్మాయికి ఒక చక్కటి అనుభూతి రావటం, ఒక ఆకర్షణ రావటం, ఏంటి అరుణాచలం అనుకోవటం, దాని గురించి నెతకటం, ఆఖరికి సౌత్ ఇండియాలో ఒక కొండ అరుణాచలం అంటే అని రావటం, ఆయన పేరు శివుడు కూడా అని అలా ఏమీ తెలియదు. మరి ఎలా లాక్కురాబడ్డారు అరుణాచలం సన్నిధికి? పూర్వజన్మల్లో అరుణాచలం చుట్టూ తిరిగి ఉండాలి, పూర్వజన్మల్లోనే అరుణాచలేశ్వరుడు యొక్క భక్తురాలై ఉండాలి, లేదా మొట్టమొదటిసారిగా ఆవిడకున్న పవిత్రత వల్ల అరుణాచలం అన్న మాట విన్న వెంటనే ఒక ఆకర్షణ పుట్టేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. ఒకే ఒక్క అమ్మాయి మరి కొన్ని వేల కిలోమీటర్లు వియత్నాం అంటే ఎలా వచ్చేసారు? ఇదంతా కూడా అరుణాచలేశ్వరుడు అనుగ్రహం. నిజానికి మనం తెలుసుకుంటే అనుగ్రహం ముందే ఉంటుంది, మన సప్రయత్నానికంటే ముందే ఉంటుంది. మనకి ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో జీవితంలో అవి ఏ సంఘటనలు అయినప్పటికీ కూడా పరమేశ్వరుడికి తెలియకుండా రావటం లేదు, పరమేశ్వరుడికి తెలిసే వస్తున్నాయి. నువ్వు పరమేశ్వరుడు యొక్క పాదాలనే పట్టుకున్నావు కాబట్టి ప్రతిరోజు ఆయన స్మరించుకుంటున్నావు, ఆయన పూజిస్తున్నావు, ఆయన గొప్పతనాన్ని రోజు 1 గంట పాటు శ్రవణం చేస్తున్నావు. ఇంత చేస్తున్నా నిన్ను ఆయన ఎలా మర్చిపోతాడో? నీ ఒంటికి ఏదైనా కష్టం వస్తే ఆయన రాణిస్తాడు. ఒకవేళ ఏదైనా నువ్వు తీర్చవలసిన బాకీ ఉంటే ఆ బాకీని, రుణాన్ని
నిలవగా చేయకుండా ఎలా ఉంటాడు? అప్పులన్నిటిని కొట్టేసి అంతగా అంత నిలవగా చేస్తాడు. కానీ ఇంత నిలవ ఉంది మనకి అని చెప్తే మనం ఇంకా భాగ మార్గంలో పడిపోతాం, యోగ మార్గాన్ని మిస్ అవుతాం. అందుచేత ఆయనకి తెలిసిందే నీకు కష్టాలు వస్తాయి. అది కూడా ఎందుకు? నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి. ఆల్రెడీ ఆ షిప్ ఎక్కేసి ప్రయాణిస్తున్నాం. ఇలా ప్రయాణిస్తున్నప్పుడు నీ వంతు సాధన ఎంత ఉందో మినిమం అది అంత సాధన చెయ్యాలి కదా. ఓ రోజు జపమాల చేస్తున్నావు. కొంతమంది అంటారు, మేము గురువు దగ్గర మంత్రం తీసుకున్నాం కానండి, ఊరికనే ఎప్పుడు మర్చిపోము, మేము ఏ పని చేసినా తెలుసుకుంటానే ఉంటామండి. అరుణాచలం అరుణాచలం అని లేదా భగవాన్ నాన్నగారు అనుకుంటానే ఉంటామండి అంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఇంట్లో గృహిణులు ఉంటారు వాళ్ళే, అది ప్రత్యేకించి వాకింగ్ చేయమండి. ఇంట్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటాం, వంటిల్లో తిరుగుతూ ఉంటాం, హాల్లో తిరుగుతూ ఉంటాం. ప్రత్యేకించి రోడ్డు మీదకి ఎక్కి వాకింగ్ చేయమండి, కానీ ఎప్పుడు నడుస్తూనే ఉంటామండి మేము అని మా గృహిణి చెప్పింది అనుకోండి. ఆ గృహిణికి బీపీ ఉందనుకోండి, లేదా ఏ షుగర్ ఉందనుకోండి, డాక్టర్ గారు రోజు 1 గంట పాటు స్లోగా నడువమ్మా, వాకింగ్ చేయమ్మా, నీకు మంచి జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు అనుకోండి. డాక్టర్ గారు చెప్పింది నేను చేస్తున్నాను, ఇంట్లోనే తిరుగుతున్నాను, పొద్దునుంచి సాయంత్రం వరకు ఏదో పని మీద తిరుగుతూనే ఉన్నాను అని ఆ అమ్మాయి డాక్టర్ గారు చెబితే ఆ డాక్టర్ గారు ఏమనుకుంటారండి? ఆ డాక్టర్ గారు ఆ గృహిణికి ఏదో వైద్యం కోసం వెళ్తే ఇది కూడా చెప్పారు, రోజు 1 గంట పాటు నడుమ్మా, వాకింగ్ చేస్తే మంచిది అని చెప్పారు. రోజు 1 గంట పాటు అదే డాక్టర్ ఇంకొకళ్ళకి చెప్పారు అనుకోండి, ఆవిడ రోజు 1 గంట పాటు నడుస్తుంది అనుకోండి, వాకింగ్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ లో చెప్పుకున్న గృహిణి ఇంట్లో తిరుగుతూనే ఉన్నాం కదా అనుకుంటుంది, అది వాకింగ్ అనుకుంటుంది. ఇలా 1 గంట పాటు వాకింగ్ చేస్తూ కొన్ని నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో అయిందనుకోండి, ఆ వాకింగ్ చేస్తున్న గృహిణి ఆరోగ్యం ఎలా ఉంటుంది? నేను ఇంట్లోనే తిరుగుతూనే ఉన్నాను కదా అని ప్రత్యేకించి 1 గంట పాటు వాకింగ్ చెయ్యని గృహిణి ఆరోగ్యం ఎలా ఉంటుంది? విజ్ఞులైన ఇది అందరికీ తెలుస్తోంది కదా. ప్రతిరోజు 1 గంట పాటు నడవమన్నారు. ప్రత్యేకించి ఒక టైం పెట్టుకుని ఆ టైంలో నడవమన్నారు. ఏ గ్రౌండ్ లోనో లేకపోతే ఏ రోడ్డు మీద ఎక్కడ దొరికి నడవాలి. మేము ఇప్పుడు నడుస్తూనే ఉన్నామంటే అలా అవసరం వచ్చినప్పుడల్లా, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నడుస్తూనే ఉన్నాం, కాకపోతే ఇంట్లో నడుస్తున్నాం కదా అని ఆ గృహిణి చెబితే ఆ డాక్టర్ ఏమనుకుంటారండి? ఆయన ఏంటి మనం చెప్పింది ఏంటి, ఈవిడ చేసింది ఏంటి అర్థం కాలేదా ఈవిడికి అంటే బద్ధకం అనమాట. లేకపోతే ఏదో మనం బయటికి వెళ్ళటం ఏంటి అనుకోవటం. చెప్పింది ఏమైనా చేసింది ఆవిడే. ప్రతిరోజు 1 గంట పాటు వాకింగ్ చేస్తే దేహానికి ఎటువంటి ఆరోగ్యం లాంగ్ టర్మ్ లో వస్తుందో, అలా 1 సంవత్సర కాలం పాటు చేస్తే ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో, అలాగే మీరు గంట కూడా చేయక్కర్లా. ఒక జపమాల ఉదయం, ఇంకొక జపమాల సాయంత్రం పడుకునే ముందు స్నానం చేసిన తర్వాత చేయమని గురువు చెబుతాడు. మహా అయితే ఎంత టైం పడుతుంది? ఒక జపమాల చేయటానికి ఒక 20 minutes పడుతుందా? లేదా కొంచెం పెద్ద మంత్రం అయితే కొన్ని అరగంట పడుతుందా? ప్రతిరోజు కూడా
మీ మనసుని ఆ మంత్రంతో శుద్ధి చేస్తారు. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఈ మనసుని శుద్ధి చేయడం వల్ల ఆ గంట పాటు వాకింగ్ చేస్తే దేహానికి ఎటువంటి గొప్ప ఆరోగ్యం వస్తుందో, గొప్ప రోగ నిరోధక శక్తి వస్తుందో. అందరికీ జలుబు చేసినా కానీ వీళ్ళకి జలుబు చేయదు. అందరికీ సూక్ష్మ జీవులు తొందరగా పట్టుకుంటే వీళ్ళకి పట్టు. ఏదన్నా మహమ్మారి వచ్చిందనుకోండి, మామూలుగా ఏ వాకింగ్ లేని వాళ్ళకి అది పట్టుకుంది అనుకోండి, ఏ కోవిడ్ లాంటిది. కానీ వీళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, శరీరానికి ఎంతో కొంత శక్తి ఉంది కదా, అందువల్ల తొందరగా రాకపోవచ్చు. వీళ్ళకి కొంచెం రోగ నిరోధక శక్తి పెరగచ్చు. దేహానికి ఒక గంట పాటు రోగ నిరోధక శక్తి పెంచడం కోసం నడవమన్నారు. దేహం కండిషన్ బాగుండటం కోసం నడవమన్నాడు ఆ డాక్టర్ గారు. అలాగే గురువు ఏం చెబుతాడు, మనసు కండిషన్. ప్రతిరోజు దేహాన్ని ఉదయం సాయంత్రం కూడా కడిగేస్తాం, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ మనసుకి ఎక్సర్సైజ్ ఎక్కడ ఉంది? మనసుని ఎక్కడ కడుగుతున్నారు? మనసుని కడుక్కోవడం మానేసి నీ బుద్ధి సక్రమ మార్గంలో ఆలోచిస్తుందా? నీ మనసు సక్రమ మార్గంలో నిన్ను ప్రయాణం చేస్తుందా? మనసును కడుక్కోవటమే మంత్రం చేసే పని. మనస్సు ఆ రోజుకి ఆ రోజు ఎలాగైతే దేహాన్ని 2 సార్లు కడుగుతున్నారో అలాగే మనస్సును కూడా 2 సార్లు కడగాలి. శుద్ధి అయిన చిత్తం శివుని పాదాల మీద ఎక్కువసేపు నిలబెట్టగలుగుతారు. అందుచేత దీనివల్ల పవిత్రత పెరుగుతుంది, మానసికమైన ఆరోగ్యం పెరుగుతుంది. మంత్రజపం వల్ల ఇంకా శాస్త్రాల్లో ఎన్నో చెప్పబడ్డాయి. ఆ మంత్ర జపం చేస్తే ఆ జపమాలకు కూడా శక్తులు వచ్చేస్తాయి. మీకే కాదు వాటికే వచ్చేస్తాయి. అది జడ పదార్థం. మీ దేహం కూడా జడ పదార్థమే. మీకే శక్తులు వచ్చినప్పుడు మీ ద్వారా తిప్పుతున్న మంత్ర జప వాళ్ళకే రాదా ఎన్నో శక్తులు వస్తాయి. మనసు ఎంత శక్తివంతం అవుతుందంటే, కొంతమంది బక్కాళ్ళు ఉంటారు అనుకోండి, గాలి గట్టిగా వేసింది అనుకుని పడిపోతారు. రోడ్ రోలర్ ఉంటుందండి, అది పడిపోతుందా? ఎంత గాలి వేసినా కానీ రోడ్ రోలర్ ఆ రోడ్డు పక్కన పెట్టి ఉంచారు అనుకోండి, అది అసలు కదులుతుందా? అలా కాకుండా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు గట్టిగా గాలి వేస్తే ఆ పక్కకి ఒరిగిపోతారు. కానీ రోడ్డు రోలర్ కదులుతుందా? అలాగా స్థిర చిత్తం వచ్చేస్తుంది. ఎంత ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీ శాంతికి, మీ ఆనందానికి ఎటువంటి లోటు రాకుండా మీరు స్థిరంగా అలా రోడ్డు రోలర్ లాగా ఉండగలుగుతారు. అస్సలు కదలరు. అలా ఎప్పుడైతే అస్సలు కదలకుండా ఉంటారో, స్థిర చిత్తంతో, సమాధాన చిత్తంతో, శాంతి చిత్తంతో మీరు ఉండగలుగుతారో అప్పుడు మిమ్మల్ని స్థితప్రజ్ఞుడు అంటారు. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కోరుకోకుండా మీకు వచ్చేస్తా ఉంటాయి. మంత్రజపం ఆ పలక మీద వాళ్ళు దుద్దకుండా ఎవరో కూడా పెద్దవాళ్ళు ఎవరు రకరకాల ప్రయోగాలు చేసి పలక మీద దుద్దరక్కర్లేదు, గుర్తుంటే సరిపోతుందా అని ఫస్ట్ లోనే పెన్నా పేపర్ ఇచ్చేయండి అంటే ఎలా కుదురుతుంది? మీరు చూసారో లేదో, చాలా చోట్ల విశ్వామిత్రుల వారు కానీ, వశిష్ఠుల వారు కానీ, ఎటువంటి వారు జన్మ దగ్గర కానీ, ఇటువంటి ఋషులు ఉన్న చోట వాళ్ళ చేతుల్లో ఒక జపమాల కూడా పెడతారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలు సాధకులారా, మేము కూడా వాళ్ళ నుంచే స్టార్ట్ చేసాము. ఇదిగో మా చేతిలో మంత్రజపం చేసిన మాల ఉంటాయి. ఈ మాల ద్వారా మేము ఎంత స్థితికి వచ్చాము, అడుగుపెట్టింది మాత్రం వాళ్ళతోటే మొదలు పెట్టాము అని చెప్పకుండా చెప్పటం ఒక సంకేతం కోసం వాళ్ళు ఆ జపమాలని కలిగి ఉన్నట్టుగా చిత్రాల్లో కానీ విగ్రహాల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. జపం అంత గొప్పదే. యజ్ఞాల్లో
జపయజ్ఞాని నేనే స్వయంగా అని వాసుదేవ స్వామి వెలుగెత్తి చాటాడు. కొంతమంది జపానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇంచేత అంటే ఈయన స్వయంగా వాసుదేవుడే చెప్తున్నా కానీ నమ్మబుద్ధి కాదు. అలా జ్ఞానం పొందే వాళ్ళు ఉంటారంటే యోగ మార్గాలు కొన్ని ఉంటాయి. అక్కడ కూడా సరి అయిన గురువు దొరకాలి. రకరకాల యోగ సాధనలు చేసేవాళ్ళు గట్రా ఉంటారు, ప్రాణాయామాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ జపాల్లో వెళ్ళకుండానే యోగ మార్గం ద్వారా రకరకాల యోగాలు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా అంటే జపం అంటే ఇష్టం లేని వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళకి అది సూట్ అవుతుంది కూడా. మీకు కుదిరితే అటువంటి గురువు దొరికితే ఆ గురువుని ఆశ్రయించుకుని ఆ యోగాల గట్రా నేర్చుకుని అలా వెళ్ళవచ్చు. మనం లోకంలో ఉన్నాం, ఎక్కడ ఏదో పని చేసుకుని బ్రతకాలి. మనకి అటువంటి యోగ సాధనలు నేర్పే గురువు కావాలి అని ఈశ్వరుని అడిగితే ఈశ్వరుడు చూపిస్తాడు అటువంటి గురువుని. అలా కూడా వెళ్ళొచ్చు. కానీ స్వయాన వాసుదేవ స్వామి, నారాయణమూర్తి, పరమేశ్వరుడు భగవద్గీతలో యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేనే అని చెప్పాడు. అంత గొప్పడు జపం, అంత గొప్పది. పలక మీద అలా కదా అని చెప్పి తీసి పాడేస్తే చిన్న చూపొచ్చు, అంత గొప్పది. అందుచేత అందరూ కూడా ఈరోజు అంటే మేము విచారణ అంటే ఇష్టం అండి మాకు, ఎవరైనా అంటే కనుక గ్రహణం పట్టుకాలం నుంచి విడుపు కాలం వరకు కూడా ఆ నేను ఎవరు అనే విచారంలోనే ఉన్నాను. అది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మనోమూలంలో కొంతమంది అలా నిలబెట్టేసి ఉంచుతారు, పూర్తి మౌనంగా ఉంటారు. అది కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏది చేసినప్పటికీ కూడా ఆ గ్రహణ కాలంలో పాజిటివ్ ఎనర్జీ మీ ద్వారా వస్తే కనుక అది చంద్రుల వారికి వెళ్తుంది. మహానుభావుడు లోకాన్ని సస్యశ్యామలం చేయటం కోసం పంటలు ఇస్తున్నటువంటి ఆ మహానుభావుడు చంద్రుడు మన మనస్సుకి కారకుడు కూడా. కాబట్టి మన మనసుని ప్రశాంత చిత్తంతో ఉండేలాగా నిరంతరం కూడా ఏ ఆటుపోట్లు వచ్చినా కానీ కదలకుండా, బెదరకుండా, చెదరకుండా ఉండేలాగా మన మనసుని ఆయన పూర్తిగా బాగు చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్రశాంత చిత్తాన్ని ఆ చంద్రుల వారు ఇస్తారో అంటే మనం చేసిన జపాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తారు. గ్రహణ సమయంలో వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు పరమేశ్వర తత్వం అనుసరించి ఒక జపం చేసిన విచారణ కూడా జపం అలాగే పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఒక కొంత పాజిటివ్ ఎనర్జీని అందించినందుకు విశ్వంలోంచి ఆయనకు అందిగి ఆ తర్వాత పట్టు స్నానం చేస్తారు. తర్వాత విడుపు స్నానం చేస్తారు. విడుపు స్నానం అయిన తర్వాత మామూలుగా తెల్లవారిన తర్వాత మీరు చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే గరిక దొరికితే సరే, దర్భ దొరికితే ఇంకా మంచిది. గరికైనా పర్వాలేదు. దర్భే వాడాలి అనే కొంతమంది చెబుతూ ఉంటారు. అది లేకపోతే గరికైనా పర్వాలేదు. అది వేసుకుంటూ ఉంటారు గృహిణులు, సంసారాలు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. దాంతో చిలకరించినా కానీ దోషం పోతుందని చెప్తారు. అంటే కథలుగా కనిపిస్తాయి. భౌతికంగా చూడటానికి అలవాటు పడ్డ కళ్ళు మన బుద్ధి, భూమి ఒక మట్టి ముద్ద, చంద్రుడు ఒక గోళ, ఇలా భౌతికమైన నేత్రాలతో చూడటానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ దేవలోకాలు ఉంటాయి, ఈ భూమి ఒక లోకం.
అలాగే చంద్రుడు కూడా ఒక లోకం, సూర్యుడు కూడా ఒక లోకం. ఇలా దేవలోకాలు ఉంటాయి అని వాళ్ళకి తెలియదు. సూక్ష్మ రూపాల్లో ఉంటారు. స్థూల రూపం మనకు కనిపించే వెర్షన్ వేరు, సూక్ష్మ రూపం ఒకటే, తేజో రూపం ఒకటే. అది దేవతల కుటుంబం అని కానీ అది మనకు తెలియదు. ఎవరైతే దేవతల కుటుంబంలోకి వెళ్ళటానికి సమర్థతని, పవిత్రతని, శక్తిని సాధిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది. ఈ కుటుంబంలో ఎవరినైనా ఒక పాము కలిసింది అంటే పాము అంటే ఇదంతా పాము కలుస్తుంది చంద్రుణ్ణి అని చెబుతారు అర్థం కావడం కోసం చిన్నపిల్లలకి. కానీ శాస్త్రం ప్రకారం కూడా అదే ఈ రోజుని శాస్త్రాలను చెప్పబడుతున్న సైంటిస్టులకి అది అందరి సైన్స్. అది మానవ శాస్త్రం. మనోలోకాలు ఇప్పుడున్న మన లోకం కూడా మనోలోకమే ఒకటి. మన మనసులోంచే పడుతుంది జగత్తు, మనోలోకమే. ఈ మాత్రం కూడా తెలియని వాళ్ళు ఏదో చంద్రుడి పాము కలుస్తుందంట, చిన్నపిల్లలు ఇది మూఢనమ్మకం అని చెబుతూ ఉంటారు. నిజానికి సూక్ష్మ లోకాలు ఉంటాయి. ఇది గొప్ప శాస్త్రం. ఇది ఒక పాము కరిసిందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ బంధువుకి, ఇంట్లో వాళ్ళకి కాకపోతే మీ బంధువుకి ఎవరికి కరిసిందనుకోండి, వాళ్ళని హాస్పిటల్లో పెట్టారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? పాము కరిస్తే విషం ఎక్కుతుంది కదా, పోతాడేమో, అయ్యో ఐసీయూలో పెట్టేశారు అంటే మీరు అన్నాలు తింటారా? నిజంగా అత్యంత ఆప్తుడైన బంధువు అనుకోండి, మీ మేనమామో, మేనల్లుడో, ఇంకొకళ్ళు అనుకో, అంత ఆప్తుడు అనుకోండి, మీకు అసలు అన్నం సహిస్తుందా? ఆ టైంలో కూర వండుకొని తింటారా? అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసిరారా? ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆరోగ్యం బాగోకపోతేనే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఆకలి వేయదు. ఏం తింటామో తర్వాత తినవాలో ముందే ఈ సంగతి చూద్దాం అని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే దేవతలైనా కానీ ఆ దేవతల కుటుంబంలో ఒక దేవతకి ఏదైనా అనారోగ్యం చేస్తే వాళ్ళు కూడా విచారాన్ని పొందుతారు. అది 3 గంటలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, విచారాన్ని పొందుతారు, బాధను అనుభవిస్తారు. అందుచేత మాకు ఏమీ వద్దు, కైంకర్యాలు వద్దు, ఏమి వద్దు, అన్నం ఏమొద్దు, మాకు మంచినీళ్ళు ఏమొద్దు అని చెప్పి వాళ్ళు తీసుకోరు. ఎలాగా తీసుకోరు కాబట్టి ఆ దేవతలకు పూజలు కూడా చెయ్యరు. అలాగే కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలు ఉంటాయి. ఉదాహరణకి శ్రీకాళహస్తి అంటే అక్కడ రాహుకేతువులు కూడా ప్రధానంగా దైవాలుగా అనుగ్రహిస్తున్నారు. అలాగే అరుణాచల కొండ, ఈ కొండ అంటూ సొంటూ లేని ఇంక ప్రళయం వచ్చినా కానీ ఇది ఇలాగా ఉంటుంది. ఎన్నిటికీ అతీతంగా ఉంటారు. అంటే ఎమర్జెన్సీలో కూడా ఏదో ఒక మందుల షాప్ తెరిచే ఉంటుంది. అన్ని మందుల షాపులు కట్టేసినాయి కానీ ఏదో ఒక మందుల షాపు అత్యవసరం కోసం, ఎమర్జెన్సీ కోసం కడతారు. అటువంటివి ఈ శ్రీ అరుణాచలం ఒకటి, అలాగే శ్రీకాళహస్తి ఒకటి. వాయులింగం కాబట్టి వాయువు ద్వారా వీటికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుచేత ఈ శాస్త్రాల్లో మనం చదవక్కర్లేదు. మనకి ఏ సంకల్పం లేకుండానే పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయిస్తే మనం ఎప్పుడు ఏ సాధన చేయాలి అనేది ఆయన మన చేత చేస్తాడు. ఉదాహరణకి ఈరోజు చంద్రగ్రహణం కదా, ఈ గురించి సబ్జెక్టు చెబుతామని మాకు ఏ సంకల్పాలు లేవు. పలానా వారం పలానా సబ్జెక్ట్ చదువుతాం, అది పలానా వారం ఇది చదువుతాం, ఏ సంకల్పం లేదు. మనకి ఏ సంకల్పం లేకుండా
పరమేశ్వరుని భజించడమే మన సంకల్పం అయితే, పరమేశ్వరుడు యొక్క పాదాలను నిరంతరం స్మరించుకోవడం, ఆయన నామాన్ని స్మరించుకోవడం, లేదా హృదయంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని నిరంతరం వెతకటం, లేదా అనుభూతి చెందటానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి పద్ధతుల్లో ఉన్న వాళ్ళకి ఏ సంకల్పాలు రావు. అందుచేతే సర్వ సంకల్ప పరిత్యాగి భక్తిమాన్, ఎవడైతే భక్తుడు అన్ని రకాల సంకల్పాలని పరిత్యాగం చేసి ఉంటాడో, ఒక్కసారి త్యాగం చేయటం కాదు, అది వచ్చినప్పుడల్లా త్యాగం చేయటమే, పరి త్యాగం చేస్తా ఉంటాడో, సర్వ సంకల్ప పరిత్యాగి భక్తిమాన్ సమయప్రియ, అటువంటి వాడు నాకు మహా ఇష్టడు. వాడు నా పాదాలనే ఆశ్రయించుకుని ఉంటాడు ఎప్పుడు. అంటే వాడు గుళ్ళెగళ్ళు ఉంటాడని కాదు, హృదయంలోనే ఉన్న పరమేశ్వర తత్వాన్ని, ఆ హృదయంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆ హృదయంలోనే భజిస్తాను, ఆ హృదయంలోనే స్మరిస్తాను. ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ వెళ్ళవలసి ఉంటే గనక పరమేశ్వరుడు పంపిస్తాడు. ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరికి పంపించవచ్చు. ఆయన ట్రీట్మెంట్ చేస్తూనే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చే అంటాడు. అలాగే అరుణాచలేశ్వరుడి పాదాలు ఆశ్రయిస్తాడు. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలనుకోండి, అలా వెళ్ళటం వల్ల మనకు ఉపకారం జరుగుతుంది అనుకోండి, ఆయన పంపిస్తాడు. బేసిక్గా అరుణాచలేశ్వరునే నమ్ముకున్నా కానీ ఒకవేళ ఎక్కడికైనా క్షేత్ర పర్యటనకి వెళ్ళాలనుకోండి, ఆయన పంపిస్తాడు. ఆ క్షేత్రానికి వెళ్ళడం వల్ల ఫలానా లోపం పోతుంది, ఆ క్షేత్ర దైవం మన భక్తుల్ని ఆశీర్వదించవలసిన టైం వచ్చింది. అందుచేత తిరుపతి వెళ్ళాలనుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పంపిస్తాం. అంటే ఆయన ఒక స్పెషలిస్ట్. కొంతమంది బౌన్ స్పెషలిస్ట్ అంటారు. ఈ అజ్ఞానం అనే అహంకారాన్ని నిర్మూలించే స్పెషలిస్ట్ అరుణాచలేశ్వరుడు. వాటిల్లో ఏ క్రోధమో తగ్గాలనుకోండి, క్రోధం పలానా దేవుడి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది అనుకోండి. అలాగా ఉన్నదనుకోండి, అనుగ్రహంలో ప్రారంభం ఎలాగైతే ఒక విధానం ఉంటుందో అనుగ్రహం కూడా ఒక విధానం ఉంటుంది. అప్పుడు ఆ క్షేత్ర దర్శనం చేసుకునేలాగా మన అరుణాచలేశ్వరుడే చేస్తారు. మన సద్గురువు ద్వారానే చెప్పిస్తాడు. లేదంటే మీకు లోపల నుంచి అనిపిస్తుంది పలానా చోటుకి వెళ్తాం. అలాగే ఆ కుంభమేళకి వెళ్ళి రావచ్చు, లేదా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అలాగే ఈ రోజుని ఈ సంపూర్ణ చంద్రగ్రహణం, దీన్ని కూడా చెప్పాలని మాకేం తెలియదు. ఇవాళ గ్రహణం అన్న సంగతే మాకు తెలియదు. నేను సాయంకాలం ఎవరో చెప్పారు గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. సరే, అయితే ఆదివారం నాడు ఎలాగా సబ్జెక్టు అవకాశం మనకు ఉంది కాబట్టి భక్తులైన వారందరికీ కూడా ఎక్కువ మేలు చేయటమే మా అభిమతం. కాబట్టి ఈరోజు గ్రహణం ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో చూసుకోండి. పట్టు స్నానం చేసి కూర్చోండి, జపమాలు తీసుకోండి. అలాగే విడుపు వరకు కూడా కూర్చునే చేసుకోండి. ఒక గురుమంత్రం చాలు. లేదా కొంతమందికి మనసు నిలబట్టలేదు అనుకోండి, ఎక్కువ తలంపులు వచ్చేసినా పర్వాలా, మనసు నిలబడకపోయినా పర్లా. మనసు ఎక్కువగా నిలబడకపోతే సౌండ్ పెంచండి అంతే, అది బెదిరిపోద్ది. గట్టిగా చేసేసుకోండి నామం, మంత్ర జపం గట్టిగా చేసేసుకోండి, అది బెదిరిపోతుంది. అది ఒక రకం. అలాగే ఏనాటి నుంచో ఋషులైన వారు దర్శించి మనకు కొన్ని మహామంత్రాలు ఇచ్చారు. మాలా మహామంత్రాలు అంటారు అటు. ఉదాహరణకి లలితా సహస్రం చాలా గొప్పది, దివ్యమైనది. అలాగే చంద్రుడు కాబట్టి శివ సహస్రం, అలాగే విశ్వ సహస్రం, అలాగే
సహస్రాలు ఏదైనా చేసుకోవచ్చు. గణపతి చేసుకోవచ్చు, ఉమాస్వామి చేసుకోవచ్చు, ఏదైనా పరమేశ్వర తత్వమే. అంతేకాదు శంకరాచార్య విరచితమైనవి చదువుకోవచ్చు. అంతేకాదు మన భగవాన్ రాసిన అక్షర మణమాల చదువుకోవచ్చు. అలాగే మణిమాల కూడా చదువుకోవచ్చు. అలాగే మీకు నచ్చింది ఏదైతే ఉంటే చేసుకోవచ్చు. గురువు దగ్గర మంత్రం తీసుకుందాం. మనం ఈ మంత్ర బలం పెంచుకోవాలి. కనీసం ఒక 1,00,00,000 రెట్లైనా పెరిగితే అది ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఇవాళ చేసేస్తే రేపు వద్రికల్లా మీకు ఏదో శక్తులు వచ్చేసినట్టు ఏం తెలియదు. ఆయా సందర్భాల్లో మీరు నిలబడతారు. ఆ నిలబడిన దాన్ని బట్టి ఎవరు చెప్పలు లేకుండా మీకే తెలిసిపోతా ఉంటుంది. పలానా సందర్భం వచ్చింది, ఈ సందర్భంలో ఒకప్పుడు నేనైతే ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను. ఓహో, ఆ రోజుని సంపూర్ణ జన నిర్గ్రహణం రోజున చేశాను, అది ఎన్నో రెట్లు ఫలితం ఇచ్చింది నాకు. అందుచేత ఇలా చేసుకోవటం వల్ల ఈ ఫలితం వచ్చింది. మనస్సు కారకుడు చంద్రుడు కాబట్టి, ముఖ్యంగా మనసే మనల్ని బాధిస్తుంది కాబట్టి, ఏదైనా సంఘటన వచ్చినప్పుడు పొంగిపోయేదే మనసే కాబట్టి, లోకమంతా కూడా మనల్ని దూషించిన మనసులో ఏమాత్రం కుంగు, కనీసం చిన్న వేవు కూడా మనకు లేకుండా మహానుభావుడు చంద్రుడు చేయగలడు కాబట్టి, అప్పుడు మాత్రమే మనకు లోపల ఉన్న శాంతి మోత తెలుసుకోబడుతుంది. కాబట్టి ఆ హృదయంలో ఉన్న పరమేశ్వరుని తెలుసుకోవడానికి ఒక చిన్న ఆ నెగిటివ్ కెరటం కూడా మనల్ని కొడితే పడిపోయేలాగా ఉండకూడదు. అటువంటిది పెద్ద పెద్ద గాలివాన లాంటివి వచ్చి పడినా కానీ మనకి ఏం అవ్వకుండా చిత్తప్రజ్ఞ లక్షణాలు మనకు రావాలి అంటే ముఖ్యంగా చంద్రుల వారి అనుగ్రహం మనకు రావాలంటే ఆయనకి వచ్చిన కష్టకాలంలో 3.5 గంటల పాటు మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థించి, ఓ పరమేశ్వర, మహానుభావుడు చంద్రుడు శివుడి నెత్తి మీద ఉండేవాడు, అంత గొప్పవాడు, ఆయనకి కష్టం వచ్చింది. ఎంతో కొంత ఈ మంత్రజపం చేయటం వల్ల, ఈ మంత్రజపం అనేది వారి మనసుకి ఉపశమనం ఇస్తుంది. కాబట్టి ఎలా ఉపశమనం కలిగించు పరమేశ్వర, మీరు లలిత చేసుకున్న సంకల్పం చేసుకోండి. మహానుభావుడైన దేవతల్లో ఒకడైనటువంటి లక్ష్మీదేవికి సోదరుడైనటువంటి చంద్రుల వారు ఇబ్బందిలో ఉన్నారు, గ్రహణం వచ్చింది, వారికి ఉపశమనం కలుగుగాక. ఈ మంత్ర జపం వల్ల మానవునైన నేను, మానవ స్త్రీనైన నేను ఒక దేవతకే, మహానుభావుడికే ఉపకారం చేసే ఈ అవకాశం ఈ రోజు ఎలా వచ్చింది. నేను మానవుడిని అయినప్పటికీ కూడా చంద్రుడికి ఒక నూలు పోగులాగా ఒక చిన్న సహకారం చేసే అవకాశాన్ని, ఒక మహా అదృష్టాన్ని పరమేశ్వరుడు ఈ చంద్రగ్రహణం ద్వారా నాకు కలిగించాడు. నాకు ఈ అవకాశం రావటమే గొప్ప. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, అనుకోకుండా ఏ మోదీ గారు వచ్చి మీ ఇంటి దగ్గర భోజనం చేశారనుకోండి, అది ఎంత గొప్పగా ఫీల్ అవుతారు. కానీ చాలా ఉదాహరణ కోసం చెబుతున్నాం, ఉదాహరణ చాలు. అంతకంటే కోటాను కోట్ల రెట్లు గొప్ప అదృష్టం చంద్రుల వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు మీరు ఈ మంత్రంతో ఆయనకి మనసుకి మంత్రం మానసికంగా ఉపశమనం, ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం ఇంత మహానుభావుడికే, శివుడిని ఎత్తి మీద ఉండేవాడికే మీరు చిన్న ఉపకారం ఈ మంత్రజపం ద్వారా చేస్తే ఆయన గ్రహణానంతరం శుద్ధి అయిన తర్వాత ఎప్పుడు ఎలాగవ్వాలో, మీ మనసుకి ఎంతో ఉపకారం చేయాలో, అది ఆత్మజ్ఞానం రూపంలో అయి ఉండొచ్చు, లేదా సంపదల రూపంలో అయి ఉండొచ్చు, లేదా పదవుల రూపంలో అయి ఉండొచ్చు. ఆయన ఇష్టం. వీళ్ళకి ఏదోటి ఇద్దాం,
ఆ 3:30 గంటల పాటు నేను ఇబ్బంది పెట్టినప్పుడు ఇదిగో ఈ నూనె రాశారు, లేదా ఈ సూపు రాశారు ఆ కాలుకి. ఆ పాదాలు బాధగా ఉంటే, వీళ్ళు చిన్నపిల్లలు అయినా కానీ మనం బాగా చిన్నపిల్లలు ఉండవు. ఇదిగో ఈ నూనె రాశారు చల్లగా ఉంటే, ఆ టైంలో చల్లదనాన్ని కలిగించినందుకు వీళ్ళకి 100 రెట్లు ఇద్దామా, 1000 రెట్లు ఇద్దామా, 1,00,000 రెట్లు ఇద్దామా? ఆయన చాలా పెద్దవాడు కదా, మనం చాలా చిన్నవాళ్ళం, అణువులు లాంటి వాళ్ళు. ఆయన చాలా పెద్దవాడు. ఆయన ఇస్తే ఎంత ఇస్తాడు? రాసింది చేతిలో కొంచెం నూనె తీసుకుని ఆ పాదాలు రాసామనుకోండి, చిన్నదే అది. కానీ ఆయన ఇవ్వటం వస్తే ఆయన తాహత తగ్గట్టుగా, ఆయన అంతస్తుకు తగ్గట్టుగా ఇస్తాడు. చేత అందరి మనసులో కూడా ఇటు భౌతికంగా లోకంలోనూ స్థిరచిత్వంతో ఉంటాయి, అలాగే ఎప్పుడూ శాంతిగా ఉంటారు. అలాగే మీకు మంత్ర జపం పెరిగిపోతుంటాయి. కొన్ని జన్మల పాటు 1,00,00,000 రెట్లు వచ్చిందనుకోండి ఫలితం, అసలు అనుకుందాం ఒక మాలకి. ఆ 1,00,00,000 రెట్లు 1,00,00,000 సార్లు మీరు జపమాల తిప్పితే ఎంత ఫలితం, అంత గొప్ప ఫలితం. ఇప్పుడే వచ్చేసింది అనుకోండి, మీరు వెంటనే అది గుర్తించాలి అని పెట్టుకోకండి, అది అహంకార లక్షణం. ఆ పరమేశ్వరుడు నెత్తి మీద ఉండేవాడు మహానుభావుడు, ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడు. ఆ వాళ్ళు అసలు ఉంచుకోరండి. ఒక మంచివాడికి మీరు ఏదో టిఫిన్ ఇప్పించారనుకోండి, వాడు ఎప్పుడు ఏదో ఒకటి ఇద్దామని చూస్తూ ఉంటాడు, ఈ రుణం ఎలా తీర్చుకోవాలి అని చూస్తానే ఉంటాడు. మీరు ఒక 2-4 పళ్ళు పట్టుకులు ఇచ్చారనుకోండి ఆ మంచివాడికి, ఏదో సందర్భంలో తేనండి అని సరదాగా ఇచ్చారనుకోండి, వీళ్ళు 4 పళ్ళు ఇచ్చారు కదా, మనం వీళ్ళకి రుణపడున్నాం, ఎప్పుడు ఇద్దామా, 40 పళ్ళు ఒక గెల ఇచ్చేద్దాం లేకపోతే అని వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారో, ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ దేవతలు కాబట్టి, దేవుళ్ళు కాబట్టి, మానవులు అయితే తెలియకపోవచ్చు, వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి, ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనకి ఖచ్చితంగా అందజేస్తారు. అదే జ్ఞాన సాధనలో మనకేమన్నా ఆటంకాలు ఉంటే తీసేయచ్చు, లేదంటే భౌతికమైన జీవితంలో కూడా మనకేమన్నా చెడు ప్రారంధాలు ఉన్నా కానీ వాటిని ఉఫ్ఫని ఊదేస్తారు, అస్సలు మనం ముట్టుకోనెవరు. అంత గొప్ప ఉపకారం జరుగుతుంది మనం ఈ చంద్రగ్రహణానికి చేసుకోవడం వల్ల. మీకు మనస్సు అక్కడ పెట్టడం ముఖ్యం. ఒకవేళ తలంపులు వచ్చినా కానీ వాటిని అస్సలు పట్టించుకోవద్దు, వాటి వైపు చూడొద్దు. మంత్రం నోటితోటో చెప్పండి, జపం నోటితోటో చెప్పండి. ఒకవేళ తలంపులు వస్తే గట్టిగా చెప్పండి, అవి పారిపోతాయి, పట్టలు లేకుండా పారిపోతాయి. అలా పారిపోయేలాగా ఈశ్వరుడే చేస్తాడు, గురువు మీకు సహకారం చేస్తాడు. అలాగే మీకు మంత్రజపం ఒకటే కాదు, ఇంకా తృప్తిగా చేసుకుందాం అనుకుంటే మీరు చక్కగా లలిత సహస్రం చేసుకోవచ్చు, శివ సహస్రం చేసుకోవచ్చు, అలాగే విష్ణు సహస్రం చేసుకోవచ్చు. అవి మాలా మహామంత్రాలు, అవి చాలా గొప్ప, అవి కూడా చేసుకోవచ్చు. అలాగే అక్షర మణమాల కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మీకు టైం కూడా అయ్యింది కాబట్టి ఇంతటితోటి విరమిస్తున్నామండి. ఎంతో శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చి మీకు తెలియజేసేలాగా చెప్పినందుకు పరమేశ్వరుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ శాంతి శాంతి శాంతి. థ్యాంక్స్ ఆల్. తండ్రి నమస్కారం తండ్రి.